ఓరుగల్లులో ఈ రోజు యూనివర్సిటీ నుంచి నాకు ఇక్కడికి రావడానికి సుమారు 1 గంట 30 నిమిషాలు పట్టింది. 5 గంటలకి నేను ఈ రాణి దగ్గరలో జాయిన్ అయితే ఇక్కడికి రావడానికి సుమారు 7 గంటల దాకా సమయం కావాల్సి వస్తా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నిరుద్యోగుల యొక్క ఆవేదన, ఆవేశం, ఆక్రందన అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. నిన్నేదో చేసిన ముఖ్యమంత్రి 100 మందిని బలి తీసుకున్న తర్వాత, 100 మందికి అన్యాయం చేసిన తర్వాత, దళితుడే సీఎం అని చెప్పి, దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి, దళితులకి 1 ఎకరం ఉంటే ఇంకో 2 ఎకరాలు కొనిస్తా అని చెప్పి, నోటికి ఏదొస్తే అది మాట్లాడి హామీలు ఇచ్చి దళితులని, దళిత సమాజాన్ని అన్ని రకాలుగా వంచి చివరికి నేనేమంటున్నాడు, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టినా నేను చేసిన పాపాలన్నీ ఈ విగ్రహంతో అయిపోతాయని చెప్పి కేసీఆర్ పాప ప్రక్షాళన చేసినటువంటి ప్రయత్నం చేసిండు. మనం అందరం ఒక మాట అడగాలి కేసీఆర్ గారిని, ఏమన్నావు నువ్వు ఒకవేళ దళితుల్ని సీఎం చేయలేకపోతే మెడ నరుక్కుంటా అని చెప్పి అనేక సభలలో చెప్పిండు. కేసీఆర్ మాటిస్తే మాట తప్పడు, అవసరమైతే తల నరుక్కుంటా అని చెప్పి కూడా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించి దాదాపు 8.5 సంవత్సరాలు, ఇంకో 6 నెలలు అయితే మన ఉద్యోగం పూర్తి కాలం అయిపోయే టైంకి వచ్చింది. 7 ఉన్నాయి ఉద్యోగాలు, ఎక్కడున్నాయి మీరు ఇచ్చినటువంటి నిరుద్యోగ వృత్తి అని చెప్పి ఒక్కసారి మనం అందరం కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చెప్తున్నాను నిన్న, అంబేద్కర్ ఆశయ సాధన కోసం నన్ను మరొకసారి ఆశీర్వదించండి అంటుండు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పారు కదా, మీ కొడుకు కేటీఆర్ చెప్తున్నాడు కదా, లక్షలాదిగా ప్రైవేట్ లో ఉద్యోగాలు వస్తున్నాయని. చాలా సార్లు అడిగినాం, అసెంబ్లీ వేదికగా అడిగినాం. కేటీఆర్ గారు మీరు చెప్పిన అమెజాన్ లో, మీరు చెప్పిన మైక్రోసాఫ్ట్ లో, మీరు చెప్పిన విప్రోలో తెలంగాణ బిడ్డలకి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఒక శ్వేతపత్రం ఇచ్చేద్దాము, నీకుందా కేటీఆర్ అని చెప్పి అని అడగాలి. సన్నాయి నొక్కలు వస్తుడు, అంబేద్కర్ విగ్రహాన్ని చూపెట్టి సన్నాయి నొక్కలు చూపెడతా ఉండు. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, నేను అడుగుతున్న మిస్టర్ కేటీఆర్, అదే అంబేద్కర్ సాక్షిగా నువ్వు తెచ్చిన అమెజాన్ లో, నువ్వు తెచ్చిన మైక్రోసాఫ్ట్ లో, నువ్వు తెచ్చిన ప్రైవేట్ కంపెనీల్లో దళితులకి రిజర్వేషన్లు, గిరిజనులకి రిజర్వేషన్లు, గిరిజన బిడ్డలకి ఒకవేళ ఉద్యోగాలు వస్తే ఏ కంపెనీలో ఎంతమంది గిరిజన దళిత బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చినావో నీ ల్యాప్టాప్ లో వినబడుతుందా మిస్టర్ కేటీఆర్ అని అడగాలా వద్దా? నిన్న నువ్వు పెట్టిన అంబేద్కర్ సాక్షిగా అడుగుతా ఉన్నాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రైవేట్ కంపెనీలలో ఉండాలని కోరుతున్నాను కదా, ఏ కంపెనీలో ఎంతమంది దళిత బిడ్డలకి, గిరిజన బిడ్డలకి కొలువులు వచ్చినాయో ఒక్కసారి చెప్పాలి. ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికీ శత్రు, దాడి చేస్తారు, కేసులు పెట్టాం, బెదిరిస్తాం, భయపడతారు. ఎవరైనా తుపాకి వచ్చిరా, తుపాకి ఎలక్షన్లు వచ్చిరా, భయపడినావా? మర్యాద ఇస్తే మర్యాద ఇచ్చినాం, సార్ అంటే సార్ అన్నాం, ఏందిరా అంటే ఉరికిపించినాం సిద్దిపేటలో. ఇగో ఇది తెలంగాణ పౌరుషం. అయ్యా సిపి గారు, నీ వరంగల్కి వచ్చినాం, సిపి గారు నేను వచ్చినా నువ్వు టైం ఇస్తే నీ ఆఫీస్కి వస్తా, నేను ఒక్కటే వస్తా. సిఆర్పిసి 92 ఏంది, సిఆర్పిసి 91 ఏంది, కూడా గదే కేసు అవుతుంది. నేను నిన్ను బెదిరితే కూడా గదే కేసు అవుతుంది. అవసరం లేదు. అరే చట్టాలు చేసే సభలో కూర్చున్నాం మేము. ఏ చట్టం ఉండాలి, ఏ చట్టం పోవాలి, ఏ చట్టానికి ఎంత లిమిటేషన్ ఉంటుందో తెలియకుండా రఘునాథ్ గారు ఎప్పుడు మాట్లాడాడు. కేసులు పెట్టమని భయపట్టింటే జై తెలంగాణ అన్న రోజు ఇదే చౌరస్తాలలో కూర్చొని, గదే కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళి, ఇదే పిల్లల మందరం గదిలోచ్చి రోడ్లో వంట వార్పు చేసినాం. జై తెలంగాణ అన్నం, జై తెలంగాణ ద్రోహం చేస్తాడు. ఈ గడ్డ మీద పుడితే
ఈ గడ్డ మీదనే పొందబెడతాం. ప్రాంతం వాడు దోపిడీ చేస్తే ఈ ప్రాంతాల్లోనే బాధి పెడతాం. ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే పొలిమేరలు దాటదాకా బగాయిస్తామా లేదా? ఎవడైనా బగాయిస్తాం. ఇదే కాకతీయ యూనివర్సిటీ, అదే ఉస్మానియా యూనివర్సిటీ నీలాంటి కమిషనర్లకు వ్యతిరేకంగా, రబ్బర్ బుల్లెట్లకు వ్యతిరేకంగా ఆ రోజు యూనివర్సిటీలన్నీ ఏకతాటి మీదకి వచ్చి పోరాడితే మళ్ళీ దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిండు సోదరుడు శ్రీకాంతాచారి. 9 ఏళ్ళకి కేటీఆర్ నేను నిన్ను అడుగుతున్నా, నీ భాషలోనే నేను మాట్లాడతా. నీకు సిగ్గుందా అని నేను అడగలేను, ఎందుకంటే నేను చదువుకున్నాను. నేను అడగలేను, నేను వద్దాలని చదువుకున్నా. అరే నువ్వు పాగలవా మంచివా నేను అడగదలుచుకోలేను. 9 ఏళ్ల తర్వాత శ్రీకాంతాచారి పేరుని ఒక చౌరస్తాకి పెట్టినావంటే నువ్వు ఎంత దిగజారినవో తెలంగాణ సమాజం ఇలా నీ గురించి ఆలోచించుకోవాలి. ఒక్క రోజుల్లో నువ్వు గాని మీ నాయన గాని కాకతీయ యూనివర్సిటీకి, ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిరా అన్న? వచ్చిరా? గవర్నమెంట్ యూనివర్సిటీలన్నీ ముంచి ఒకటి పల్లాకు, ఒకటి మల్లాకు, ఒకటి వరదకు, ఒకటి దూరుదకు. వారి ఎవరు వీళ్ళంతా? పల్లా ఎవడు, మల్లా ఎవడు? వాడు పాల ముగ్గునేటోడు, వాడు గిన్నెలు కడుకునేటోడు. వాళ్ళకు కూడా యూనివర్సిటీలు ఇచ్చేవాళ్ళు. 4 యూనివర్సిటీలు ఇచ్చి సిగ్గు తప్పి నిండు అసెంబ్లీలో చెప్పిండు ఆ యూనివర్సిటీలలో పోరగాళ్లకు రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పిండు. మరి ఎట్లా ఇయ్యాలో? అంబేద్కర్ సాక్షిగా కొత్త రాజ్యాంగం రాష్ట్రాన్ని ఇట్లా మాట్లాడుతున్నా కేసీఆర్ చెప్పాలి. ఉస్మానియాలో రిజర్వేషన్లు ఉంటాయి, కాకతీయలో రిజర్వేషన్లు ఉంటాయి. నువ్వు అనుమతించిన పల్లా యూనివర్సిటీలో ఉన్నాయా? ఉన్నాయని చెప్పిండు. ఎవరు చెప్పారు? కేసీఆర్ వచ్చి చెప్పిండు. పల్లా యూనివర్సిటీలో రిజర్వేషన్లు లేవు, వరద యూనివర్సిటీలో రిజర్వేషన్లు లేవు, మల్లా యూనివర్సిటీలలో లేవు, పాలం మీనోళ్ళ దాంట్లో లేవు, నీళ్ళ మీనోళ్ళ దాంట్లో లేవు. రిజర్వేషన్లు మరి ఆ యూనివర్సిటీలలో దళిత బిడ్డలకి, గిరిజన బిడ్డలకి రిజర్వేషన్లు తీసేసిన నీకు అంబేద్కర్ బొమ్మ పెట్టే అర్హత ఉందని అడగాలా? బరాబర్ అడుగుతాం కేసీఆర్. అయ్యా కేటీఆర్ నిన్ను కూడా అడుగుతాం. చదువుకున్నాను కాబట్టి సంస్కారవంతంగా మాట్లాడమని కోరుకుంటాం. నువ్వేదో పక్కన నలుగురిని ఊసబెట్టుకొని సొంతూరు సిరిసిల్ల కోగరే 4 ఎక్కసక్కాలు మాట్లాడితే ఎవడు భయపడేటోడు లేడు. భయపడతారు ఎవరన్నా? భయపడతామా? అందుకని మర్యాదగా ముందాగా మాట్లాడడం నేర్చుకోండి. నీ స్థాయి ఎంత, నీ వయసు ఎంత, ఈ దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు మీ భాష ఎట్లుండాలనేది మీరు ఆలోచించుకోవాలి. అంతకంటే కంటే మనకి తిట్టరాదా? కేటీఆర్ అన్నాడు నీ నాయన యాదికి వచ్చే దగ్గర తింటామని. మనకు రాదా? ఇడ మైకింత తింటలేమా? కేటీఆర్ వాళ్ళ నాయన యాదికి వచ్చేదాకా మనకు కూతురు రావా? వస్తాయా? రావా? కానీ జెండా మాకు సంస్కారం నేర్పింది. అందుకని మేము నీలాగా కూతురు మాట్లాడదలుచుకోలేదు. మేము న్యాయంగా 2-3 డిమాండ్లు రాష్ట్ర ప్రభుత్వం ముందుంచినాం. ఒకటి, టీఎస్పీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ కమిటీ మొత్తాన్ని ఇంటోటోగా రద్దు చేయమని అడుగుతున్నాం. ఎందుకు? తాళం చేయ ఎవరి దగ్గర ఉంటది? టీఎస్పీఎస్సీ చైర్మన్ దగ్గర ఒక తాళం చేయి ఉంటది. రెండో తాళం చేయి ఎవరి దగ్గర ఉంటది? కేటీఆర్ చెప్పిండు కదా మా ప్రభుత్వానికి ఏం సంబంధం, మా దగ్గరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, ఆయన దగ్గర ఉంటది రెండో తాళం చేయి. ఈ ఇద్దరు తాళం చేయిలు ఉన్న విడిచిపెట్టి సారు కారు డోర్ తీసుకోందో, రూమ్ తాళం వేసుకోందో ముద్దాయిగా చేస్తే మనకి న్యాయం జరుగుతుందా? టీఎస్పీఎస్సీ చైర్మన్ ని విచారించమని అడుగుతున్నాం. ముద్దాయిగా చేయమని అడుగుతా ఉన్నాం. చేయాలా వద్దా? జిహెచ్ఎంసీ కమిషనర్ గా నీకు అనేక లాభసాటి వ్యాపారాలు చేసింది కాబట్టి ఇలా నువ్వు జనార్దన్ రెడ్డిని ఫీల్డ్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసేవారి భారతీయ జనతా పార్టీకి మేము ఆరోపిస్తా ఉన్నాం. అందుకని మొత్తం కమిటీ రద్దు చేయాలి, కొత్త కమిటీ వేయాలి, ఒక అప్రోప్రియేట్ డేట్స్ ప్రకటించాలి. ఇప్పుడున్న కమిటీ ఎగ్జామ్స్ నిర్వహిస్తే
మనకు న్యాయం జరుగుతుందా? న్యాయం జరుగుతుందా? అందుకనే ఇప్పుడున్న కమిటీని ఇంకోటంగా రద్దు చేయమని అడుగుతున్నాం. రెండో డిమాండ్ ఏంటి? అమ్మా నాన్నను వదిలేసి, భార్య పిల్లల్ని వదిలేసి, దాదాపు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ వచ్చినట్టు నుంచి ఇక్కడ నేను వస్తుంటా గల్లీలో 3-4 రాష్ట్రాల పిల్లలు పిలిచిరు. అన్న మాకు ధర్నాకు రావాలని ఉంది, వస్తే పోలీసు వాళ్ళు వీడియో తీసి కేసులు పెడతారట, మాకు ఉద్యోగాలు రావని భయపడుతున్నామన్నా అని చెప్పారు. పోలీస్ కేసులకు భయపడతామా? పోలీస్ కేసులకు భయపడతారా? భయపడతారు. రంగనాథ్ సార్ ఇంటి ముంగడ ఈ మీటింగ్ పెట్టగలుగుతామా? అయ్యా రంగనాథ్ సార్ చూస్తున్నావా? మా ఇంటెలిజెన్స్ వాళ్ళు చూపిస్తున్నా? ఇక్కడికి వచ్చినటువంటి యువకుల అవసరం, యువకుల ఆవేశాన్ని మీరు అర్థం చేసుకున్నాను. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి నిరుద్యోగికి ₹1,00,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా వద్దా? సపోర్ట్ కొట్టింది రంగనాథ్ సార్. ₹1,00,000 నిరుద్యోగ వృత్తి రావాలా వద్దా? మీ పక్కకి సపోర్ట్ వస్తారా వద్దా? మీకు ₹1,00,000 నిరుద్యోగ వృత్తి అందరూ గట్టి కొట్టాలి. ఒకసారి టీఎస్పీఎస్సీని రద్దు చేయడం, నిరుద్యోగులకి ₹1,00,000 ఇవ్వడం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల లోపు ఉన్నటువంటి బిస్వాల్ కమిటీ ఇచ్చిన ప్రతి కాలేజీ భర్తీ చేయాలని డిమాండ్ చేద్దామా? ఈ న్యాయమైనటువంటి డిమాండ్లతోటి ఈ రోజు ఓరుగల్లులో నిరుద్యోగం మార్చేటువంటి ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు. అందుకనే లక్షలాదిగా తరలించినటువంటి విద్యార్థులకి నేను చేసేటువంటి అప్పీల్ ఒకటే, డెమోక్రసీని గౌరవిద్దాం, ప్రజాస్వామ్యబద్ధంగానే ఉందాం. మనందరికీ తెలుసు ఓటు అనేటువంటి వజ్రాయుధాన్ని మనం చేతమూని మన మీద స్వారీ చేస్తున్నటువంటి దుర్మార్గులని తొక్కేటువంటి రీతి లోపల మనమందరం కూడా ముందుకు సాగాలని మీకు అందరికి కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ, సాయంత్రం నుంచి అందుతున్నా ఎండ వేడి పైన కింద మండుతున్నా ఇంత గొప్పగా తరలించినటువంటి రాణి రుద్రమలకి, సమ్మక్క సారలమ్మలకి, కాదు సమ్మక్క సారలమ్మలకి వారసులైన, రాణి రుద్రమలకి వారసులైన మా ఓరుగల్లు బిడ్డలందరికీ కూడా ఆ ఉద్యమ స్ఫూర్తి ద్వారా వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా